పరిశుద్ధుడు ఈ దినాన్ని మనందరికీ ఇచ్చినందుకై ఆ దేవాదేవునికి వందనాలు తెలుస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలుస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి మనము చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలుచుతుండగా అతను నడుచుతున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించడం చూసి మీరేమి ఎదుగుతున్నారని వారిని అడగగా వారు రవి నువ్వు ఎక్కడ మా కాపురమున్నావని ఆయనను అడిగారు. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడు అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూసి ఆ దినము ఆయన వద్ద బస చేసి అప్పుడు పగలు ప్రమాణమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనము 2 మాటలను పదే పదే చూస్తున్నాం. వెంబడించుట అనే మాటను, దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ యోహాను భక్తుడు ఏం చేశాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, రెండవసారి మరునాడు బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభువు ఆ దారిని వస్తున్నప్పుడు చూసి ఆయన ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆ మాటను చూసిన తర్వాత ఈయనకు కలిగిన బాప్తిసం యోహాను కలిగిన ఇద్దరు శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు. వెంబడించే సమయంలో ఆయన వెనుకకు తిరిగి మీరు ఏమి వెతుకుతున్నారని ప్రశ్నిస్తే, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావని ఆయన అడిగినప్పుడు ఆయన వచ్చి చూడుడి అన్నప్పుడు వారు ఇద్దరు వెళ్ళి ఆ రాత్రి ఆయనతో ఉండి తెల్లారి వరకు ఆయనతో ఉన్నట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ఆ ఇద్దరు శిష్యులలో ఒక వ్యక్తి పేతురు సీమోను అనే చెప్పబడిన శిష్యుడి యొక్క అన్న అయిన ఆంద్రెయగా చెప్పబడింది. ప్రియమైన వారన, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని గొర్రెపిల్ల అనే మాటను చెప్పిన తర్వాత ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారు? ఆయనను వెంబడించారు. అసలు దేవుని గొర్రెపిల్ల మామూలుగా ఒక కాపురికి ఎన్నో గొర్రెలు ఉండొచ్చు, మేకలు ఉండొచ్చు, ఎన్నో గొర్రెలు ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా 2వ వారు యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రియమైన వారన, దేవుని గొర్రెపిల్ల అనే మాటను చెప్పాడు. యోహాను 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఒక మాట చెప్పాడు. తరువాత ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ప్రియమైన వారన, దేవుని గొర్రెపిల్ల అంటే దేవునికి సంబంధించిన గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అతని యోహాను బాప్తిసం ఇచ్చిన యోహాను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారన, అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఒక మాటను చెప్పడంతో ఇద్దరు శిష్యులు యోహాను బాప్తిసం యోహాను కలిగిన ఇద్దరు శిష్యులు ఆయనను వెంబడించారు. వెంబడించినప్పుడు ఆయన వేసిన ప్రశ్న ఏమిటంటే, మీరు ఏమి వెతుకుతున్నారు? వాళ్ళు ఏమి వెతకలేరు? ఆయన చెప్పిన మాట ఏమి? బాప్తిసం చెప్పిన మాట ఏమిటి అంటే, దేవుని గొర్రెపిల్ల అన్న మాటను చెప్పాడు. దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన మాటలు వెంటనే వీళ్ళు ఏమి గ్రహించారో ఏమో కానీ అక్కడ చూసినట్లయితే ఇద్దరు శిష్యులు ఈ బాప్తిసం యోహాను వదిలి యేసు ప్రభువును వెంబడించారు. మొదటిగా ఏమని చెప్పబడింది? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడింది. అయితే ప్రియమైన వారరా, యోహాను శిష్యులలో ఒకరైన ఆంద్రెయ ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ శిష్యుడిగా మారాడు. ఎందుకంటే ప్రియమైన వారరా, ఆయన ఒకే ఒక మాట దేవుని గొర్రెపిల్ల అనే మాటను అనుసరించి ఆయన నమ్మి ఆయనను వెంబడించారు. ఇప్పుడు
మనకు నేర్చుకునే విధానంలో మనం ఇక్కడ వెంబడించుట అనే మాటను మనము నేర్చుకుందాం. మనలో ఉన్న వారు చాలా మంది కూడా ప్రభు యేసుక్రీస్తును నేను వెంబడిస్తున్నాము, ఆయనను అనుసరిస్తున్నాము, ఆయన చెప్పిన మాటలు వింటున్నాము, ఆయన బోధనను అనుసరిస్తున్నాము, ఆయన జీవించే విధానంలోనే మేము జీవిస్తున్నామని చెప్పి మనం ఇక్కడ కూడుకున్న అందరం కూడా ఏకకంఠంతో అలాగే ఏక హృదయంతో చెప్పగల వారుగా ఉన్నాం. అయితే హృదయాంతర అడిగిన దేవాది దేవుడు ఇక్కడ ఆ ఇద్దరు శిష్యులు అడిగిన ప్రశ్నలు మీరు ఏమి చెప్తున్నారు అంటే రవి అన్నప్పుడు వచ్చి చూడుడి అన్నాడు. ఇక్కడ ఆ మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎక్కడికి వెళ్ళి చూడాలి? నీవు ఎక్కడ ఉంటున్నావు అని అడిగారు. పోనీ ఆయనతో ఉంటే సరిపోతుందా? ఎప్పుడు ఆయన వెంబడే ఉన్న ఇస్కరియోతు యూదా ఏమయ్యారు? ఆలోచన చేయండి ప్రియమైన వారు. మనం కూడా ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా మందిరానికి వస్తూనే ఉన్నాం. ప్రతి ఆదివారం దేవుడి మాటలు ఎంతో గొప్పగా వింటూనే ఉన్నాం. అయినను మన మనసులో ఎక్కడో కొంత విశ్వాసం యొక్క లోపము ఉందనేది మనము గ్రహించాలి ప్రియమైన వారా. శ్రేష్టమైన విశ్వాసం కలిగినప్పుడే మనము ఆయనను వెంబడించగలమన్నది మనము నేర్చుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రేయుడు అక్కడ ఇంకో శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు కూడా గొప్ప విశ్వాసంతో ఆయనను వెంబడించిన వాడుగా ఉన్నారు ప్రియమైన వారా. ఆ శిష్యుడు ఇంకా కొద్ది మంది శిష్యులను కూడా యేసు ప్రభువుకు తోడుగా తీసుకొచ్చారు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియమైన వారా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం. ప్రకటన గ్రంథము అందు తర్వాత ఆయన చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రతి ప్రజల్లో నుండి అనేక భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెల పిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెల పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరైతే వెంబడిస్తారో అనేక భాషలు మాట్లాడే వాళ్ళు, అనేక దేశాల వాళ్ళు, అనేక కులస్తులు, అనేక రకరకాలైన మతస్థులైన వారందరూ కూడా ఆయన్ని వెంబడించడానికి ఇష్టమైన వారందరూ కూడా మా రక్షణకర్త అని స్తోత్రాలు చేస్తూ ఆయన సింహాసనం ఎదుట నిలబడినట్టుగా చూస్తున్నాం. ఎక్కడ? గొర్రెల పిల్ల యొక్క సింహాసనము ఎదుట వారు నిలిచినట్టుగా చూస్తున్నాం. మనలో వెంబడించే వారు మనందరూ ఉన్నా కూడా మనకు రక్షణకర్త అయిన దేవాదేవుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనే మనకు సరైన రక్షణకర్త అని స్తోత్రాలు మనము చెల్లించట్లేదు ప్రేమైన వాళ్ళ. ఒక చోట స్వార్థ కావడానికి అమ్మగారు మేము వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఉన్న వారికి ఒక ప్రశ్న వేశాం. రక్షణ అంటే ఏమిటి అని అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అందులో చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గొర్రెల యొక్క రక్షణకర్త ఉన్నారు అని అక్కడ ఉన్నప్పుడు ప్రతి జనాలు కూడా ఏమని చెప్తున్నారు? స్తోత్రాలతో ఆయన స్థుతిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి మీలో ఉన్నవారికి కూడా రక్షణ అంటే ఏమైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒక ప్రశ్న వేసి మీ చేతులెత్తమని అడుగుతున్నాను. రక్షణ అంటే ఏమిటి? తెలిసిన వారు ఏమైనా చేస్తారా? దేవుని స్తోత్రం. అయితే మనము యేసు ప్రభువును వెంబడించువారు కాదు. ఎలా ఉందంటే దేవుని వాళ్ళ యేసే మన రక్షకుడిని తెలుసుకున్న వారు ఎవరు కూడా రక్షణ అంటే తెలియకపోతే ఇక యేసు ప్రభువుని ఏమి వెంబడిస్తున్నామని మనం అనుకోవాలి. చూడండి ప్రియమైన వాళ్ళ, రక్షణ అంటే నిన్ను ఈ లోకంలో ప్రతి విషయం నుండి, ప్రతి పాపం నుండి, ప్రతి విషయాల్లో నీకు అనుకూలంగా ఉన్న సమయంలో కొన్ని అననుకూలమైన సమయంలో కూడా నీకు వెంబడి కాపాడే దేవాది దేవుడు నీకు ఉన్నాడని నీ విశ్వాసం కలిగినప్పుడు అది నీకు రక్షణగా ఉన్నదని నీవు ఆలోచన చేయాలి ప్రియమైన వాడ. చూడండి, చాలా మందిని నేను రక్షణ పొందానని చెప్పుకుంటూ ఉంటారు. అవునా? ఏమన్నా నువ్వు రక్షణ పొందావా అంటే పొందానయ్యా అంటారు.
ఏమంటే బాప్తిసం తీసుకున్నాము కాబట్టి నేను రక్షణ పొంది ఉన్నామని అనుకుంటున్నారు. ఒక రక్షణతోనే నీకు బాప్తిసంతోనే నీకు రక్షణ రాజు ప్రియమైన వాడా. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తాడో అప్పుడే నీకు రక్షణ కలుగుతుందన్నది గమనించాలి ప్రియమైన వాడా. ఇంకా ముందు వచనాల్లో మనం ఆ రక్షణకు సంబంధించి ఆయన మనకి ఏం చేస్తారన్నది కూడా మనం తెలుసుకున్నాం ప్రియమైన వాడా. అలాగే ఇదే ప్రకటన గ్రంథం ఇదే 7వ అధ్యాయంలో 13-17 వచనాలను చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్నది ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్తువులను పుదుకుని వాటిని తెలుపు చేసుకుని ఇక్కడ మొదలవుతున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, ఎవరైనా వీళ్ళంతా అక్కడ కూడుకున్న వాళ్ళంతా ఎవరు ఏమి అని పెద్దలో ఆయన ప్రత్యక్షతను చూస్తున్న యోహాను భక్తుని అడిగినప్పుడు ఆయన మీకే తెలియదని చెప్పాడు. తనకు తెలియదనే విషయాన్ని అక్కడ బయలుపరుస్తున్నాడు. అయితే ఆయన మళ్ళీ తిరిగి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కూడుకున్న వారందరూ కూడా తమ వస్త్రాలను గొర్రె పిల్ల యొక్క రక్తంలో శుద్ధి చేసుకున్న వాళ్ళు, వారి వస్త్రాలు ఎలా వేసి పోతున్నాయంట ప్రియమైన వాళ్ళ. మనం కూడా నిన్న బాప్తిసాలు తీసుకున్న 2 వ్యక్తులు తెల్ల చీర కట్టుకొని వస్తే ప్రియమైన వాళ్ళ, ఆ 2 వ్యక్తుల ముఖాలు చూసినప్పుడు ఎక్కడ లేని సంతోషం అక్కడ కూడుకున్న వారందరికీ కూడా కలిగింది. అమ్మగారు నేను వారిని చూస్తూనే ఎంత ఆనందపడ్డాము అంటే దేవుని స్వర్గకాలంగా అంత గొప్ప ఆనందం మాకు కలిగింది. ఆ తెల్లని వస్త్రాలు ఎవరు చూసినా ఎక్కడ చూసినా కూడా ఎలా కనిపిస్తుంది, మనసులో ప్రశాంతత ఉంటుంది. ఆ తెల్లని వస్త్రాలు ఎప్పుడైతే చూస్తామో ఆ తెల్లని వస్త్రాలు కలిగిన వ్యక్తులు చూసినప్పుడు కూడా అదే ప్రశాంతత మనలో కలిగి ఉంటుంది ప్రియమైన వారా. అందుకే గొర్రె పిల్ల రక్తంలో వారు ఏం చేస్తున్నారు, ఆ వస్త్రాలను కలుగుతున్నారు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమణ నుండి వారు వచ్చినట్టుగా చూస్తున్నారు. మహాశ్రమణ ఏమిటి ఎన్నడైనా ఆలోచన చేశారా? మహాశ్రమలు అంటే ప్రియమైన వాళ్ళ, ఆయన రాకడ సమీపంలో వచ్చే శ్రమలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా నొప్పితో బాధతో వేదనతో కూడుకున్న శ్రమలుగా ఉంటాయి. అటువంటి శ్రమల నుండి వచ్చిన వారు ఆ వ్యక్తులు తెల్లని వస్త్రాలను ఆయన రక్తంలో కట్టుకొని తెల్లగా చేసుకున్న వారుగా ఉన్నారని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. తర్వాత 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. సింహాసన ఆశీనుడైన వాడు తానే ఆ గుడారము వారి ప్రభును. వారికి ఇక మీద ఆకలియను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ కొలగాలి అయినను వారికి తగలదు. ఏదైనగా సింహాసనము మధ్యమందు గొర్రె పిల్ల వారికి ఆపరి అయి ఉండును, జీవజలముల బుగ్గల ఎదుటి వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాహ్యమును తుడిచివేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వారారా, ఎవరు ఈ గొర్రెలకు మన గొర్రెలను చెప్పబడుతున్న ప్రభుని యేసు క్రీస్తును విడిచే వారందరికీ కూడా ఎవరు కాపరి? ఆ గొర్రె కాపరి. చూడండి, ఎక్కడైనా ఉంటుందా ఒక గొర్రె ఇంకొక గొర్రెకు కాపరిగా ఉంటుందామా? కానీ ఇక్కడ శ్రేష్టత కలిగిన ఈ దేవుడైన యేసు ప్రభు గొర్రె పిల్లగా ఎంచబడ్డాడు. ఆ ఎంచబడ్డ గొర్రె పిల్ల మనకందరికీ కూడా కాపరిగా ఉంటారు. కాపరి ఎప్పుడు గొర్రెకు ఎక్కడ ముందుంటారా ఎదుగుంటారా? ముందుంటాడా? ముందుంటే వెనకలు తగ్గిపోయే గొర్రెని ఎలా చూస్తారా ఆయన? అమ్మా, వెనక ఉండి ముందుకు సరి చేస్తూ ఉంటాడు. ఇంకా ఏది కరెక్ట్ చెప్పండి? ముందు గొర్రెలు ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నాయి. ముందు దారి చూపించే ఒక కాపరి ఉంటాడు, వెనకల ఒక కాపరి ఉంటాడు. అయితే ముందుగా ఆయన నడిచేటప్పుడు ఆయన వెంబడిస్తున్న ఈ గొర్రెలన్నీ కూడా తప్పిపోతే ఎవరు బాధ్యులు?
ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోహాను సువార్త మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి ముందుకు నడుస్తున్నాడు అని అంటే మనము ఆయన వెంబడిస్తున్నాము అని అంటే పక్క దోమలు చూడము, పక్క ఏ ఆలోచన చెయ్యము. అలాగే ఆయన వెంబడించే కొన్ని ఏదైనా సరే ఆయన మాత్రమే చూస్తూ వెళ్ళాలి, ఆయన వెంబడి మాత్రమే వెళ్ళాలి. ఆయన ఎక్కడ అడుగులు వేస్తున్నాడో ఆ అడుగులను అనుసరించే ఆ వలలో నడవాలన్నది ఇక్కడ వచనం తెలియజేయబడుతుంది. ప్రియమైన వారు, అయితే ఆ నడిపించే ఆ కాపరి, ముందుగా నడిచే కాపరి ఎక్కడికి తీసుకెళ్తాడు? జీవజలముల ముండల దగ్గరికి వారిని తీసుకెళ్తారంట. ప్రియమైన వారు, చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దేవాదేవుడు ముందుగా నడుస్తూ నిన్ను, గొర్రెగా ఉన్న నిన్ను ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడు? జీవజలంలో యువకులపై ముగ్గుల దగ్గరికి నడిపిస్తున్నట్టుగా లేఖన భాగాలు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన వారు, అయితే దేవుడి వారి కన్నుల నుండి ప్రతి పాప బిందువును తుడిచివేయను. ఏదైతే శ్రమ వచ్చినను, ఎటువంటి శ్రమ కలుగుతున్నను దేవాది దేవుడు వారి కన్నుల నుండి ప్రతి కారుల బిందువును ఏం చేస్తారు? తుడిచివేస్తారని లేఖన భాగము తెలియజేస్తుంది. ప్రియమైన వారు, ఇంకా చూసినట్లయితే ఇక్కడ వారందరూ కూడా ఎవరై ఉన్నారు అంటే ఆయన వివరించిన వారందరూ కూడా హతసాక్షులుగా మారిన వారుగా ఉన్నారు. ప్రియమైన వారు, ఎప్పుడైతే వారు చనిపోతారో వారి యొక్క వస్త్రాలు తెల్లనిగా మారిపోతాయి, గొర్రె పిల్ల యొక్క రక్తంతో శుద్ధి చేయబడిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే వారు మరణానికి కూడా వెళ్ళవడన్న సంగతి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒక అర్థంలో ప్రియమైన వారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 67 నుండి 69 వచనాలను చూద్దాం. యోహాను సువార్త. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యుద్ధకు రాలేదని ఈ హేతువును బట్టి మీతో చెప్పినాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి ఎవరికైనా కూడా కృప లేకపోతే, కృప చూపించకపోతే ఆయన దగ్గరికి ఎవరు కూడా రాలేదంట. ప్రియమైన వారు, ఎవరైతే కృప కలిగించుకుంటారో ఆ కృప ద్వారా ఎక్కడికి వస్తారో? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు, ఆయనను వెంబడిస్తారన్నది లేఖన భాగము తెలియజేస్తుంది. అసలు దేవుడి కృప పొందడానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఏమి చేయాలి? ఎన్నడైనా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుడి కృప పొందాలంటే ముందు మనకు ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, పాపరహితులుగా ఎప్పుడైతే ఉంటామో ఆయన మన కృప కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన వారు, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడనాడుతావో, పాప జీవితాన్ని విడనాడుతావో ఆయన కృప నిన్ను వెన్నంటి ఉంటుందని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అలాగే మనం చూసినట్లయితే 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కు మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఇక్కడ చూడండి ప్రియమైన వారా, అంతకు ముందు వచనాల్లో చెప్పబడిన మాటలను చూసినట్లయితే ఎవరైనా నా రక్తము తాగి నా శరీరం తినువాడు ఎవరైతే ఉంటారో వారు నిత్య జీవం పొందుతారు అని అన్నప్పుడు యూదుల్లో కొంత కలవరము పుట్టింది. ఏం పుట్టింది అంటే ఈయన ఏమిటి నా రక్తాన్ని తాగుతున్నాడు, నా శరీరాన్ని తినమని చెప్తున్నాడే, అయితే ఏ రాత్రి ఇలా జరుగుతుంది? ఈయన జీవించుకున్నామని ఈ విధంగా జరుగుతుందా, లేదా చనిపోయిన తర్వాత జరుగుతుందా అని చెప్పి వారు తర్జన పడుతున్న సమయంలో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు కూడా నన్ను వెంబడిస్తున్నారా లేదా? అయితే నన్ను ఎప్పుడైతే ఎవరైతే వెంబడిస్తారో విశ్వాసం ద్వారా మాత్రమే బలారాధనలో పాల్గొంటారన్నది దేవుని వాక్యం ద్వారా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన వారు, నిజంగా ఈ దినాన మనకు యేసు శరీరం దొరుకుతుందా? యేసు రక్తము మనకు అందుబాటులో ఉందా?
అది నీ విశ్వాసం కాకుండా వేరేది కాదన్నది నా నమ్మకం. ప్రియమైన వారా, ఎప్పుడైతే నీ విశ్వాస సహితంగా ఈ బలారాధనలో నువ్వు పాల్గొంటున్న సమయంలో ఆ రొట్టెను ఆయన శరీరంగా భావించి మనం ఏం చేస్తున్నాము, తీసుకుంటున్నాం. ఆ శరీరం మన శరీరంలో ఎలాంటి కార్యాలు చేయాలనేది కూడా ప్రార్థనాపూర్వకంగా బలలో మనము చేస్తున్నాం. అలాగే ఆయన రక్తం మనం ఏం చేస్తుంది, రక్తం ప్రాణం కనుక ప్రాణునిలో ప్రాణాన్ని కలిగిస్తుంది, జీవాన్ని కలిగిస్తుందని విశ్వాసంతో మనము స్వీకరిస్తున్నాం. అక్కడ చాలా మంది శిష్యులు అప్పటికి ఆయన దగ్గర ఉన్నారు. ఈ మాటలు చెప్పే సమయంలో దాదాపు 70 మంది పైగా ఆయన శిష్యులు ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే, ఈ పనులు మేము చేయలేము, ఆయన శరీరాన్ని కానీ రక్తాన్ని కానీ మేము తినలేము, తాగలేము అని చెప్పి ఆయన నుండి వెళ్ళిపోయారు. తిరిగి వారు ఆయన్ను వెంబడించడానికి తిరిగి ఎవరు కూడా రాలేదంట. చూడండి, ఎప్పుడైనా కూడా చేలలో మనం పంట కోసిన తర్వాత పంటను మార్చినప్పుడు ఏ పంట అయితే మనం గట్టిగా నిలబడుతుందో దాన్ని మాత్రమే మనము ఇంటికి తెచ్చుకున్నాం. మిగతా కాలం ఏం చేస్తాం, అక్కడే వదిలివేస్తాం. కనీసం వాటిని ఎత్తి ఒక పక్కన కూడా వెయ్యం. ప్రియమైన వారా, ఇలా సందర్భాల్లో ఈ వ్యక్తులు ఆయన నమ్మక, ఆయన చెప్పిన జీవపు మాటలను నమ్మక వాళ్ళు ఏం చేశారు, ఆయన విడిచి వెళ్ళిపోయారు. అయితే అక్కడ కూడిన శిష్యులందరూ కూడా అందరినీ అడిగాడు దేవాది దేవుడు. తర్వాత 67వ వచనం, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది అడగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొక్క ప్రయోజనము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇటువంటి విశ్వాసము, దేవునితో కలిగిన విశ్వాసం మనకు ఉండాలన్నది దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన వారా, అయితే దేవుడు తర్వాత కూడా తప్పిపోయాడు. అయినా కూడా ఆయన ఎప్పుడైతే ఎటువంటి మరణాన్ని పొందుతారో ఆ మరణాన్ని గురించి మాత్రమే తెలిసిన వాడు కనుక నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను ఖాయము అని చెప్పి 3 సార్లు ఆయన పేతురుతో మాట్లాడిన సందర్భం ఉంది. ప్రియమైన వారు, వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ వాక్యాలను పరిశీలిస్తూ వెళ్ళినట్టయితే ప్రియమైన వారా, నిత్యం జీవమిచ్చే ఆ దేవుని మాటలు మనము ఎప్పుడు వింటున్నాము, ఆనందిస్తున్నాము. వాటిని ఆచరించడానికి లేదా వెంబడించడానికి మనకు శక్తి సరిపోకపోతే ఆయనే ఆ శక్తిని కోరుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ చూసినట్లయితే అందులో ఒకరైనా యూద ఆయన నుండి పూర్తిగా తప్పిపోయి శిష్యులలో భాగాన్ని కూడా కోల్పోయాడు. శిష్యులని ఒక గొప్ప గుర్తింపును కూడా ఆయన కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూస్తాం. మీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట్లకి అబద్ధమును కనబడలేదు అని దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారరా, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ 1,44,000 మంది జనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా ఎటువంటి వారంటే ప్రియమైన వారరా, స్త్రీ సాంగత్యమును అపవిత్రతను కానివారు. స్త్రీ సాంగత్యం అనే దాని విషయంలో అపవిత్రతను కొట్టించుకున్న వారుగా లేరు అన్నది లేఖన భాగం తెలియజేస్తుంది. అయితే వివాహం అనేది ఎందుకు దేవుడు ఏర్పాటు చేశారు? స్త్రీ పురుషుల సాంగత్యాన్ని చాలా గొప్పగా, ఉన్నతమైనదిగా, చాలా పవిత్రమైనదిగా దేవాది దేవుడు లేఖన భాగాల్లో చెప్పాడు కదా. ఇక్కడ చెబుతున్న స్త్రీ సాంగత్యం ఏమిటి అని అంటే ప్రియమైన వారుగా, ఒక్క స్త్రీ తనతో వివాహమైన స్త్రీతో కాక వేరే స్త్రీతో సంబంధం కట్టుకున్న వారిని మాత్రమే దేవాదేవుడు ఈ లేఖనం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన వారు,
అలా మనం చూసినట్లయితే అపరితులు కానివాడు స్త్రీ సాంగత్యం ఎరిగిన వాడిన యుడి గొర్రెల కింద ఎక్కడికి పోవును అక్కడి మీద ఆయనను వెంబడించుడు. చూడండి ప్రియమైన వాళ్ళ, గొర్రెల కింద ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంది. వెళుతున్న వారు ఆయనను వెంబడించేవారు. అయితే కొంతమంది ఆయన వెంబడించిన వచ్చిన వాళ్ళు ఆయన అడిగారు, మీరు నాకు వెంబడిస్తున్నారు, మీ శిలువను మీరు మోసుకొని రండి అని అంటే కొంతమంది ఏం చేశారంటే, వీరితో వెళ్తే మాకు ఆహారం దొరుకుతుంది లేదా ఇంకా డబ్బులు ఏమైనా దొరుకుతాయని చెప్పి వెంబడించాలనుకున్న వారు అవేమీ దొరకమని తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చేశారు, వెను తిరిగి పోయారు. ప్రియమైన వారు, మరి విశ్వాసంతో మనం ఇక్కడ అందరూ కూడుకొని ఆయన వెంబడించే వారని అనుకుంటున్నాం కదా. మరి మనలో ఎంతమంది ఆయన ఆశీర్వాదం లేకపోతే ఎనికి వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వారు. ఎవరి నుంచి ఇక్కడికి వస్తున్నామో ఎన్నెన్నో ఆశలతో, కోరికలతో, ఎన్నెన్నో కావాలని ఆపేక్షలతో అంతా కూడి ఇక్కడికి వస్తున్నాం. అయ్యా, ఈరోజు మందిరానికి వెళ్తే నాకు గొప్ప ఆశీర్వాదం వస్తుంది, ఆ వచ్చిన ఆశీర్వాదం ద్వారా నేను చాలా విషయాలు దేవుడి ద్వారా పొందుకుంటాను అనుకుంటున్నామే. కానీ ఆయన వెంబడిస్తే ఆయన ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళడానికి ఉందా? ఇప్పుడు వెంబడించే వ్యక్తులు శిలువ మరణం పొందే సమయంలో ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఆయన శిష్యులు 12 మంది ఉన్నారని పేర్లు చెప్పబడుతున్నాయి కదా. వారు ఎక్కడ ఉన్నారు? ఆ సమయంలో శిలువ వేసే సమయంలో ఆయన ఒకే ఒక శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఆయన తల్లిని అప్పగించాడు. ప్రియమైన వారా, మనం కూడా ఇక్కడ వాగ్దానం తీసుకుంటాం, మనం ఇక్కడ నుండి పాపాన్ని వదిలేసి నిన్ను వెంబడిస్తాం తండ్రి, నీతోనే మేము ఉంటామని చెప్పి మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? వాగ్దానం అయితే మనసులో తీసుకుంటున్నాం, కానీ ఆచరణ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే తప్పిపోతున్నాం. ప్రియమైన వారు, అందుకే దేవాదేవుడు చెప్తున్నాడు కదా, ఆయన్ని వెంబడించేవారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నది మనము ముందు లేఖనాల్లో తెలుసుకుందాం. అక్కడ ఎవరు ఉన్నారు అన్నది కూడా మనము తెలుసుకుందాం. ప్రియమైన వారు, చూసినట్లయితే వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలా మందిని మనం మొట్టమొదటిగా చేసేది ఏమిటంటే అబద్ధం మాట మాట్లాడడం. ఎప్పుడైతే అబద్ధం మాట మాట్లాడతామో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలను చెప్పడము జరుగుతుంది. యేసును వెంబడించేవారు, ఆ గొర్రెపిల్లలు, దేవుని గొర్రెపిల్లలు వెంబడించేవారు అందరూ కూడా ఎలాంటి వారుగా ఉంటారు? అబద్ధమాడని వారు, అనింద్యుడుగా ఉంటారు. నింద ఎప్పుడు పడుతుంది ఒక మనిషికి? తన ప్రవర్తనను సరిలేనప్పుడు, ఆ ప్రవర్తన సరి కానప్పుడు. నింద అంటే ఏమిటి? నింద అంటే ఏమిటి? ఈయన ప్రశ్నలు ఎక్కువ వేస్తుంటాడని చాలా మంది అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. నాకు ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, ప్రశ్న వేస్తే మీరు ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే వాక్యం వింటున్నారన్న ఆలోచన కలుగుతుంది. మీరు సమాధానం చెప్పలేదంటే మీరు ఎక్కడో ఆలోచనలో ఉన్నారనేది నేను ఆలోచన చేసుకుంటున్నాను. నింద అంటే ప్రియమైన వాళ్ళరా, నీవు చేయని పనికి ఏదైనా తప్పు వారి మీద వేయడం. నీవు ఆ పని చేస్తే అది నింద అనిపించుకోదు. అలాగనే ఇక్కడ వారందరూ కూడా అనింద్యులుగా ఉన్నారు అంటే వారి ప్రవర్తన ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేయండి. ఎవరైనా మనము అనింద్యులుగా ఉండాలంటే, నిందలేని వారుగా ఉండాలంటే, ఎవరు కూడా మన మీద నింద మోపకుండా ఉండాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా జీవిస్తున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాలని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాయి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. పిల్లలారా, ఇక కొంతకాలము మీతో కూడా మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం మీతోనూ చెబుతున్నా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆయన కొంతకాలం నేను జీవించి నేను మరణిస్తాను,
మరణించిన తర్వాత ఒక చోటుకి వెళ్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? వెంబడించేవాడు ఎవరైనా కూడా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలని వాక్యం చెబుతుంది ప్రకటన గ్రంథంలో. అయితే ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేను ఎక్కడికి వెళ్తున్నానా అక్కడికి రాలేదు అంటున్నాడు. చూడండి ప్రియమైన వారారా, ఆయన వెంబడించే మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎక్కడైతే చేరుకున్నాడో అక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఒకసారి 37వ వచనంలో చూడండి ప్రేమ. 36వ వచనం, సీమోను పేతురు, ప్రభువా నీ ఎక్కడికి వెళ్తున్నావని ఆయన అడగా, యేసు నేను వెళ్ళే చోటికి నీవు ఇప్పుడు రాలేవు, నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేదని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఇప్పుడు నీవు రాలేవు, నేనైతే ముందుగా వెళుతున్నాను, అక్కడికి నీవు తిరిగి రావాలంటే అక్కడికి నీవు నా తర్వాతనే వస్తామని దేవుని వాగ్దానము ఉంది. ప్రియమైన వారు, ఈ లోకంలో ఆయన అనుసరించి ఆయన వెంబడించే మనం అందరం కూడా ఒక దినాన మరణిస్తాము. మరణించిన మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తాము? ఆయన ఉన్న చోటుకి వెళ్తామనంటే ఎలా ఉండాలని చెప్పాను? మనము అనిత్యులుగా ఉండాలి. ఎప్పుడు మన నోట అబద్ధం రానివారుగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వారు. అయితే కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం. ఆయన శిష్యులుగా మనము మొట్టమొదటిగా ఉండాలి. వెంబడించే వారు ఎలాంటి వారుగా ఉండాలి? మొట్టమొదటిగా ఆయన శిష్యులుగా ఉండాలి. లోకానికి మనం అంతా వెళ్ళి ఆయనకు శిష్యులుగా అందరినీ కూడా మనం తయారు చేయాలన్నది కూడా మనకు ఒక ఆజ్ఞగా ఉంది. ఆ ఆజ్ఞ ప్రకారం ముందుగా మనం శిష్యులు కావాలి. అలాగే ఆయన మనతో పాటు కొంతమందిని శిష్యులను చేయాలి. ప్రియమైన వారు, ఆయన బోధనను విని ఆ ప్రకారము నడిచేవారుగా ఉండాలి. ప్రియమైన వారు, ఏమిటి ఆయన బోధనలు? ప్రభుని యెహోవా దేవుడు ఒకడే. ఆయన పూర్ణాత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణతో మన పూర్ణ బలంతో ఆయన్ను ఆరాధించాలనేది ఒక ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ ఏమిటి? నిన్ను నీ పొరుగువారిని ప్రేమించమన్నది రెండవ ఆజ్ఞగా ఉంది. ఆయన బోధనలో ఎన్ని చూసుకున్నాను ప్రియమైన వాళ్ళగా, ఎన్నో ఉపమేయాలుగా ఎన్ని ఆయన చెప్పినను ప్రియమైన వాళ్ళగా. ఈ రెండు మాటలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని రెండవ మాటను ఈ లోకంలో గొప్పగా ముందు ఆచరించాలి. తర్వాత మన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వారుగా ఉండాలన్నది లేఖన భాగాల్లో వివరంగా ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం చూసినట్లయితే ఏ పాపము అంటకుండా మనము పవిత్రతను కాపాడుకోవాలి. ఈ లోకంలో మనం పుట్టి ఉన్నాం, ఈ లోకంలో పెరుగుతూ ఉన్నాం, ఈ లోకంలో జీవించి ఎన్నో విషయాల్లో పాల్గొంటూ పంచుకుంటున్నాం. కానీ లోకరీతిగా కాక పవిత్రత నుండి మనం దూరం కాకుండా పవిత్రతలో మనం ఉండేవారుగా ఉండాలి. ఎలా ఉన్నట్టు ప్రియమైన వాళ్ళరా, తామర ఆకు తామర పువ్వు ఎలా నీటిలో ఉందో బురదలో ఉందో ఆ బురద ఏది కూడా ఆ ఆకుకు ఆ పువ్వుకు అంటనట్లుగా ఉండే తీరులో మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, మనలో అలాగే ఉన్నట్లయితే ఆ ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు ఆయనను మనల్ని వెంబడించే వారుగా ఉన్నట్లు ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి మనం అందరినీ కూడా తోడుపడిపోయే దేవుడిగా ఉన్నాడని మనము గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళ, అలాగే గమనించినట్లయితే మనము బహిరంగంగా ఆయనే మన రక్షకుడు, ఆయనే మన దేవుడిని చెప్పగలిగిన గొప్ప సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండాలి. చూడండి, మనం ఎప్పుడైతే బహిరంగంగా దేవుడు నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని చెప్పలేకపోతున్నామో అప్పుడే మన యొక్క విశ్వాసత లోపము జరిగింది. నీ దేవుడు నీకు క్రైస్తవమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్థలమును ఏర్పాటు చేయడానికి ఆయన ముందుగా వెళ్ళాడు. అక్కడ తిరిగి నేను చేర్చుకొని ఒక స్థలంలో నేను ఉంచడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడన్నది మనకు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రియమైన వారరా, మనమందరం కూడా ఆయన మా రక్షకుడు మా దేవుడిని ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పలేకపోతున్నాం. చెప్తే ఏమిటో మనకు వస్తుందో, ఎవరు మనల్ని ఎక్కువగా దూషిస్తారో, మనపై ఎక్కువగా దాడులు జరిగి మనం మరణానికి పాత్రం అవుతామేమో అని చెప్పి మనం చాలా భయపడుతూ ఉంటాం.
ఎప్పుడైతే నీవు వ్యాధి వీడి దేవుడే నా రక్షకుడు, ఆయనే యేసుప్రభువే నా రక్షకుడు అని చెప్పి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ప్రియమైన వారా, ఆయన్నే వెంబడించిన వారుగా ఉన్నామని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఒక్కసారి గమనించినట్లయితే మనము వెంబడించే వారికి ఏ ఘనతను ఆ దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ కోరుకున్న అందరికీ కూడా ఘనత కావాలని కోరుకుంటారు కదా, అవునా కాదా? అమ్మా నేను వాక్యం చెప్తుంటే నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అమ్మా ఎలాగ వాక్యం చెప్పారు బాగుందా అని అందుతారు కదా. అలాగే ఇంకొక చోట ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు నేను చేసిన కార్యక్రమం బాగుందా అని అడుగుతాం కదా. అలాగే ఎన్నో విషయాల్లో మనం పక్క వారితో కోరుకుంటున్నాం ఘనత గురించి, ఘనత కావాలని కోరుకుంటాం. అయితే యేసును వెంబడిస్తున్న మనకు ఎలాంటి ఘనత కావాలి, ఎలాంటి ఘనత కావాలి ఒకసారి చూద్దాం. ప్రియమైన వారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. 21వ అధ్యాయం ఆ పట్టణం ప్రకారము 12 పునాదులు గలది, ఆ పునాదులపైన గొర్రె పిల్ల యొక్క పండితులు అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము ఒక కాలము ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు కలిగింది. పరలోక పట్టణం యొక్క పునాదులు 12 పునాదులు, చుట్టూ ప్రాకారము 12 రకాలైన ప్రాకారాలు కలిగి ఉంది. వాటికి పునాదులు ఎవరి పేర్లున్నాయి? అపోస్తలుల శిష్యుల పేర్లు కనబడుతున్నాయి. ప్రేమైన వారు ఈ 12 మంది వారు ఏం చేశారు? మరణాన్ని కూడా గెలవకుండా అసాక్షులుగా మారి ప్రేమైన వారు ఎంత శ్రేష్టతను సంపాదించుకున్నారో చూడండి. ఆ ప్రాకారం యొక్క పునాదుల్లో వారి పేర్లు ఉన్నాయంట. మరి మీ పేర్లు ఎక్కడ ఉండాలి? మన బైబిల్లోనో లేకపోతే మన ఇంటి ముందు బోర్డు వేసుకొని ఫలానా గృహం ఇది, దీనికి పెద్దలు ఫలానా వాళ్ళు అని వాళ్ళ వ్యాధులు ఇంట్లో అన్ని వేసుకుంటామా? చాలా చోట్ల చూస్తుంటాం. ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంటుంది, ఫలానా పేరు, ఫలానా క్యాడరు, ఫలానా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది. మరి ఇక్కడ 12 మంది శిష్యుల యొక్క పేరు ఆ ఆకారపు పునాదుల్లో వారి పేరు కనబడుతుంది. వెంబడితే నీవు నేను అయిన మనకు మన పేరు ఎక్కడ కనపడాలి? ఆయన యొక్క జీవ గ్రంథంలో. రేపు తర్వాత విషయాల్లో తెలుసుకున్నాం. ప్రేమైన వాళ్ళ అవకాశం ఉంటే వచ్చే వాళ్ళని చెప్తాను. ఇక్కడ 2 జీవ గ్రంథాలు కనబడుతున్నాయి. ఒకటి దేవుడి దగ్గర ఉండే జీవ గ్రంథం, ఒకటి గొర్రెల పిల్ల దగ్గర కూడా ఒక జీవ గ్రంథము కనపడుతుంది. అందులో నీ పేరు ఉండాలి అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఆ పేరు ఉంటే నీవు పరలోక పట్టణంలో నీకు ఒక స్థానము ఉంటుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే అది మనకు శ్రేష్టతగా ఉందా లేదా? పరలోక పట్టణంలో మనకు ఒక స్థలం ఉంది, ఆ స్థలం మన పేరుతోనే ఉంటుంది, ఆ పేరులోనే మనమే నివసిస్తాం. అంటే దేవుడు నీకు ఎంత శ్రేష్టతనిచ్చాడు. బంగారు నిధుల్లో నడిచేదానికి రక్త మలిమయ మద్దాలతో సంబంధించిన ఆ యొక్క స్థలంలో ఒక ఇల్లు నిర్మించాలంటే మణిమాణిక్యాలతో, గోడెలతో, రకరకాలైన రత్న మాణిక్యాలతో ఆ గృహాన్ని నిర్మించి అందులో నిన్ను ఉంచడానికి దేవాదేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమైన వారు అంత శ్రేష్టత నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఆయన నీవు వెంబడించినప్పుడు, ఆయన నీవు వెంబడించుతున్నదానిగా, వెంబడించేవాడిగా నీవు ఉన్నప్పుడు ప్రేమైన వారా, వెంబడించడంతోనే కాదు కానీ ప్రేమైన వారా, విశ్వాసులుగా మనము ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసంతో స్థిరత్వంతో కలిగి ఉంటామో ఒక సహజీవనం లాగా ఉండాలి ఆయనతో. ఎలా అంటే భార్య భర్తలు ఎలాగ జీవిస్తారో అలాంటి జీవనాన్ని ప్రభువైన యేసుక్రీస్తుతో మనము కలిగి ఉండాలి. చూడండి ప్రియమైన వారా, భార్య భర్తలు ఎలా ఉంటారు? ఒకే మాట
నేను ఎక్కడ చూడలేదమ్మా అని. భార్య భర్తలు ఒకే మాట ఒకే ఇల్లు ఉండడం అనేది నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. అయితే ఇక్కడ దేవాది దేవుడు ఆయన గొప్పవాడు కనుక, ఆయన నీకు శిరస్సు ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తారు? చెప్పిన మాట నువ్వు వినేదాకా ఆయనే మలుచుకుంటాడు. నీకు ఎలాంటి మచ్చ రాగు ఏది ఉన్నదో సరే ఆయన నిన్ను మార్చుకొని తన దగ్గర ఉంచుకుంటాడు. భార్య భర్తల సంబంధంలో ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక భర్త ఎప్పుడైతే ఒక హీన స్థితిలో ఉండి మంచమును వేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆయనకు స్నానం చేయించడం కానీ బట్టలు వేయడం కానీ ఎవరు చేస్తారు? భార్య తప్ప ఎవరు చెయ్యరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకొక విషయాన్ని, అదే భార్యకు అలాంటి స్థితి కలిగినప్పుడు ఎవరు చేస్తారు? భర్తే చేస్తారు. ఇలాంటి అన్యోన్య దాంపత్యము సహజీవనం కూడుకున్న దాన్ని దేవాదేవుడికి ఎంత ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో ఆలోచన చేయకపోయిన వాళ్ళ ఒకరికొకరు సహాయం చేయాలంటే ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి స్థితి కలిగి ఉన్నను ఆయన ఇద్దరికి ఒకరికొకరు సాటి అయిన సహాయం అని చెప్పి దేవాదేవుడు ఒకరినొకరిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వీరిద్దరు ఎలా ఉన్నారంటే వీరిద్దరు కలిసి కూడా ఆయనకు సంబంధించిన భార్యగా ఉండాలన్నది లేఖన భాగము తెలియజేస్తుంది. ఆ భార్య భర్తతో ఎలా ఉండాలి? విధేయతను కలిగి ఉండాలి, లోబడి జీవించాలన్నట్లుగా లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అలాంటి జీవనము, అలాంటి సహజీవనం మనం కలిగి ఉండాలి. ఆయన ఏ మాట అయితే చెబుతున్నాడో ఆ మాటకు మనము లోబడి జీవించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ఆయన మాటలు మాత్రమే మనము వినేవారిగా ఉండాలి. మన సొంత ఆలోచన చేసేవారుగా ఉండకూడదన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి చూడండి, యోహాను రాసిన 7వ సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంతటి రక్షణ, ఎంతటి వాగ్దానం నీకు ఇస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన స్వరము మాత్రమే గొర్రెలు వినాలి. ఇక్కడ కూడుకున్న మనం అందరం కూడా ఎవరి స్వరాన్ని ఉంటున్నాం? దేవుని స్వరాన్ని మాత్రమే ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే చూసినట్లయితే చాలా మంది కాపర్లు వారి వారి గొర్రెలు చాలా ప్రత్యేకంగా ఉండదు, అన్నింటినీ గుర్తుపెట్టుకుంటారు. మనం కొత్తగా మనం వెళ్ళి ఈ గొర్రె ఏంటి, ఈ గొర్రె ఏంటి మనమైతే కనుక్కోలేము, కానీ ఆ కాపరి మాత్రము ఆయన కనుక్కుంటాడు. ప్రేమైన వారు వాటి కొరకు నిత్య జీవముని ఇచ్చే దేవుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడన్నది లేఖన భాగము తెలియజేస్తున్నాయి. అయితే ప్రేమైన వాళ్ళగా మనం చాలా విషయాల్లో వివేకం కలిగి ఉండాలి. వెంబడించే వారు కూడా వివేకంతో వెంబడించే వారుగా ఉండాలి. ఎలా ఉందంటే ప్రేమైన వాళ్ళగా ఈ లోకంలో ఈ అంత్యకాల దినాల్లో చాలా మటుకు బోధనలు చాలా ఉత్తమమైనవిగా ఉంటున్నాయి. ఎక్కడైతే ఒక్కరమైన మార్గాలు ఉన్నాయో అక్కడికి చాలా మంది ఆకర్షింపబడుతుంటారు. ప్రేమైన వాళ్ళు ఎప్పుడైతే ఆకర్షింపబడతారో అప్పుడే నీకు కావలసింది వివేకము. వివేకము అయితే ఎక్కడైతే దర్యాసంగం చేసినట్లుగా వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే ఎవరైనా సరే వాక్యం చెప్పారు అంటే అది కరెక్ట్ గా ఉందా, 1-2 మార్లు మనం లేఖనాలను పరిశీలన చేసుకునేటట్టుగా ఉండాలి. అక్కడే మన వివేకం అనేది తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే నిష్ఠ మరియు సాహసములలో ఉండాలి. నిష్ఠ ఎందుకు ఉండాలి? దేవుడు వెంబడించే వారికి మనకు నిష్ఠ అవసరం అంటారా? అసలు నిష్ఠ అంటే ఏంటి? చాలా మంది మనం తెలుగు వాళ్ళే కానీ ప్రియమైన వాళ్ళ నేను ప్రశ్నలు ఎందుకు చేస్తున్నానంటే సరైన అర్థం మనకు తెలుసో లేదో అనేది వేస్తున్నాను.
నన్ను మన్నించండి. నిష్ఠ ఏమిటి, నియమం ఏమిటి? అపవిత్రమైన వాటిని ముట్టకుండా ఉండటమే నిష్ఠ. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఆ మాట? దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలన్నది నిష్ఠ కదా. మనం అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, మన దగ్గరికి వాటిని తీసుకురాకూడదు, మనలో చేర్చుకోకూడదు అన్నది నిష్ఠ అనే దానికి అదేనా సరైన అర్థం? అదేనా? కరెక్ట్. ఇది ఒక సమాధానం. ఏమిటంటే ప్రియమైన వారా, దేవుని చెప్పిన మాట ఏదైనా సరే ఖచ్చితంగా దాన్ని పాటించడమే నిష్ఠ. అంటే దాని నుండి తప్పిపోకుండా ఉండడమే నిష్ఠ. దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. మనం ఎప్పుడు కూడా ఈ నిష్ఠలో మనము ఉండట్లేదు. ప్రేమిస్తే మాకేమొస్తుంది? ఉన్న మా డబ్బులు పోవడం తప్ప, ఉన్న మేము ఖర్చు పెట్టుకోవడం తప్ప, ఇతరులు ప్రేమిస్తే అన్న మా దగ్గర ఖర్చులు వృధా అవుతాయే తప్ప మా దగ్గర ఏమి ప్రయోజనము ఉండదు. కనుక ఆ నిష్టను మేము పాటించాల్సిన పని లేదు అని చెప్పి నిష్ట నుండి దూరం అయిపోతాము. అలాంటి నేను గమనించినట్లయితే ఏమైనా మనము సాహసంతో కూడుకున్న వారు కాబట్టి ఆయనను వెంబడించాలి. చూడండి, ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు ఏమయ్యారు? హతసాక్షులుగా మారారు. అంటే వారు మరణానికి సంబంధించి మేము చచ్చిపోతామన్న దానికి కూడా ఏమయ్యారు? సంతోషంతో వారు అంగీకరించిన వారుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారు, పేతురుని చాలా ప్రశ్నలు వేసిన సమయంలో దేవాదేవుడు తెలుసు ఆయనకు. తిరిగి ఎంత గొప్ప విశ్వాసంతో ఆయన మరణించాడు. ప్రియమైన వారు, హతసాక్షిగా మారాడు. ఆయన సులువ వేస్తారని అన్నప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే, నన్ను తలకిందులుగా సిలువ వేయండి. యేసుక్రీస్తు మాదిరిగా నేనేంటి అంత గొప్ప కార్యం చేయలేదు, ఆయన గొప్పగా జీవించలేదు, కనుక నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పి ఆయన కోరినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఎంతటి గొప్ప సాహసము లేకపోతే మరణానికి ముందుగా సాగుతాడు. మమ్మల్ని చంపినా సరే, మేము ఏమైనా సరే దేవుని విశ్వాసం నుండి మేము తొలగిపోమన్న గొప్ప సాహసాన్ని కలిగి ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఆయన వెంబడించాలంటే మనలో గొప్ప పవిత్రత ఉండాలి, స్వచ్ఛత మనము కలిగి ఉండాలన్నది మనకు దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, పవిత్రతతో మనం చాలా మందిని పవిత్రత నుండి దూరమైపోతున్నాం. మన పవిత్రతలో స్వచ్ఛతను కోల్పోతున్నాం. ప్రియమైన వారు, అలాగే మనం చూసినట్లయితే మనము ఈ వెంబడించే వారిగా ఉండాలంటే కొన్ని మాటలను మనము ధ్యానము చేసుకోవాలి. మొదటిగా ప్రార్థన మనలో ఉండాలి. ఆయన వెంబడిస్తున్నాము అంటే ప్రార్థన మనలో ఉండాలి. ఈ ప్రార్థన మనకు ఎందుకు అవసరమో ఆయన వెంబడిస్తున్న సమయంలో అంటే ప్రియమైన వాళ్ళ మనకు ఎన్నో శ్రమలు వస్తాయి. శ్రమలన్నింటినీ కూడా అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనం ఏమైనా చేయగల శక్తి మనకు వస్తున్న విశ్వాసం మనకు కలుగుతుంది. మనం దేవుడు చేయించే కార్యాలలో మన విశ్వాసత కూడా బలపడుతుంది. ప్రియమైన వాళ్ళ అలాగే రెండవ మాట చెప్పినట్లయితే వాక్య పఠనం కూడా మనం దేవుడిని వెంబడించడానికి మనకు ఉపయోగపడుతుంది. వాక్య పఠనం దేవుడిని వెంబడించడానికి ఎలా ఉపయోగపడుతుంది? దేవుడికి స్తోత్రం కలుగుగాక. అమ్మగారు చాలా గొప్ప మాట చెప్పారు. వాక్యము మనము చదువుతున్నప్పుడు మనము దానిని అనుభవించుతూ చదవాలి. ఒకసారి చిన్న కథ చెప్తాను మీకు. ఒకసారి ఒక తల్లి ఒక అబ్బాయిని టిఫిన్ చేస్తున్నాను పిలుస్తుంది. ఆయన ఉందమ్మా, నేను శివ దగ్గర ఉన్నాను, ఇప్పుడే వస్తాను అంటున్నాను. ఎన్నిసార్లు పిలిచిన ఆ అబ్బాయి అదే మాట చెప్తున్నాడు. ఏం చేస్తున్నావయ్యా అని అంటే, అమ్మా సువార్తలలో ప్రభు యేసుక్రీస్తును సిలువ వేసే సమయంలో అక్కడ జరిగే విషయాలను నేను అనుభవిస్తున్నాను, అక్కడ జరిగే సంగతులు నేను అనుభవిస్తున్నాను, అక్కడ చూసే విషయాలను నేను
అనుభవిస్తున్నాను అని అన్నాడు ప్రియమైన వారు. అయితే లేఖన భాగాలు చదువుతున్న అతనికి అనుభవం ఎలా కలుగుతుంది? మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి, ఆత్మ ఆ సందర్భంలో నిలవాలి. ఎప్పుడైతే ఆ స్థితిని మనం కలిగి ఉంటామో ప్రియమైన వారా, అనుభవపూర్వకంగా ఆ వాక్యం యొక్క లోతు మనకు తెలుస్తాయి. ఎవరూ నీకు చెప్పకుండానే ఆత్మే నీకు బోధిస్తుంది ప్రియమైన వారా. ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీకు ఏ విషయమైనా కూడా ఆత్మ బోధన అక్కడ జరుగుతుంది ప్రియమైన వారా. లేఖనాల్లోని గొప్ప విషయాలను మనం వెంబడించే సమయంలో అనుభవపూర్వకంగా నేర్చుకున్నట్లయితే నిజంగా ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఆయనను వెంబడించేవారు అవుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారా. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆయన వెంబడించడానికి సాక్ష్యము ఒకటి మనకు ఉండాలి. సాక్ష్యము మనకు ఎప్పుడు ఎలాంటిదై ఉండాలి? సాక్ష్యము ఎప్పుడు చూసినా మనం చాలా నా కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, మాత్ర వేసుకోకుండానే ప్రార్థన చేయించుకుంటే అమ్మగారితోనో అయ్యగారితోనో లేదా మాకు వేరే ప్రార్థన చేసుకుంటేనే అన్నీ తగ్గిపోయాడంట. అలాంటి చిన్న విషయాలు దేవుడు నీకు తెచ్చే విషయంలో చాలా గొప్ప విషయమైన నిత్య జీవితానికి, నిత్య జీవానికి నిన్ను నడిపించడానికి అలాంటి సాక్ష్యములు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియమైన వారు. సాక్షి జీవితము చాలా గొప్పదిగా ఉంది. ఎంతో మంది వారి గొప్ప సాక్ష్యాలను బట్టి ఇతరులను ప్రభావితం చేసి దేవుడికి నడిపించిన సందర్భాలు గోపరులుగా ఉన్నాయి. మరి నీవు నేను ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? ఇతరులు ఆయనను వెంబడించేదానికి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా లేదన్నది మనమే పరిశీలన చేసుకుందాం. ఎవరిపైనా మనం ఆయన వెంబడించాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఎందుకు లేదు ఉండి కొద్ది కాలం అట్లా ఉండి నలుగురితో అనిపించుకొని మన జీవితం, మన మామూలు జీవితం మనం గడిపేద్దాంలే అని అనుకుంటున్నామేమో. ప్రేమైన వారా, ఈ లోకంలో నీకు శ్రమల కాలం వస్తుంది. ఆ శ్రమల కాలంలో నిన్ను రక్షించేవాడు ఎవరు ఉండరు. ఆయనే నీకు రక్షకుడని నీవు గమనించాలి, గుర్తించాలి. అందుకొరకే ఆయన నీవు వెంబడించాలి ప్రేమైన వారా. అలాగే మనం చూసినట్లయితే మనకు ఇవన్నిటి కూడా చేర్చగలిగిన, ఆయనను వెంబడించగలిగిన గొప్ప సాక్ష్యం ఏమిటంటే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను మనము వెంబడించాలి. ఆ గొర్రె పిల్లే మనకు మార్గమై ఉన్నదని, మనకు ఆ గొర్రె పిల్ల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఒకటి ఏమిటంటే ప్రియమైన వారా, పాపము నుండి రక్షణ విమోచనగా ఆ గొర్రె పిల్ల మనకు ఇస్తుంది. ఆయన వెంబడించినప్పుడు ఆ గొర్రె పిల్ల మనకు పాపము నుండి రక్షణను కల్పిస్తుంది, విమోచనను చేస్తుంది. అలాగే రెండో విషయం, నిత్య జీవం కూడా నీకు ప్రసాదిస్తుంది ప్రియమైన వారు. చూసినట్లయితే ఈ లోకరీతిగా నిన్ను ఆ గొర్రె పిల్ల తన రక్తం ద్వారా నిన్ను మార్చి రాజులుగా తయారు చేస్తుంది. అలాగే యాజకులుగా నిన్ను తయారు చేస్తుంది. అలాగే నీకు గొప్ప శ్రేష్ఠత అయిన పెళ్లి కుమార్తెగా కూడా నిన్ను ఆ హోదాను కలిగిస్తున్న ఆ గొర్రె పిల్లను వెంబడించడం ద్వారా నీవు ఆ హోదాను పొందుకుంటావు. పెళ్లి కుమార్తె హోదా అంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేయండి. మన ఇంటిలో నుండి పెళ్లి కుమార్తెను తీసుకువెళ్తున్నామంటే ఎంతో గొప్ప హంగామాతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది. పెళ్లి కుమారుడు ఇంటిలో పెద్ద హంగామా కనిపించదు. కారణం ఏమిటి? పెళ్లి కుమారుని ఇంటిలో పెద్ద హంగామా కనిపించదు. పెళ్లి కుమార్తె విషయంలో చాలా గొప్పగా ఆ ఇంట్లో వేడుక కనబడుతుంది. ఎందువల్ల అంటారు కదా? ఈ పెళ్లి కాలం నుంచి ఎవరి జనము వెళ్ళరు, కానీ పెళ్లి కుమార్తె నుంచి మాత్రం ఎంతో మంది అందరూ రెడీ అయ్యడంలోనే గంటల సమయం గడిచిపోతుంది. బస్సులే లేట్ అయిపోతాయి, ట్రైన్లు లేట్ అయిపోయే సమయాలు కూడా జరుగుతుంటాయి. లేదు వెహికల్ కూడా మాట్లాడకపోతే మాకు స్థలం పడిపోయేదే అని బాధపడుతుంటారు. వీటన్నింటి బాధను కూడా మర్చిపోయి నిన్నే పెళ్లి కుమార్తెగా ఆయన దేవుడు సిద్ధపరుస్తున్నాడు ప్రియమైన వారు. అందుకొరకే ఆయన వెంబడించే వాళ్ళగా మనం ఉంటే పెళ్లి కుమార్తెలుగా ఒక హోదాను మనకు ఆయన
కల్పిస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే ప్రియమైన వాళ్ళగా మనము ఆయనతో సహాయం చేయాలని, ఆయనతో సహజీవనం చేయడానికి ఆయన అనుమతి నీకు నాకు ఇస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ సాధారణపై విజయాన్ని మనకు ఇస్తున్నాడు. అలాగే మనం అందరం చూసినట్లయితే పరలోకంలో మనకు ఎలా ఉంటుందంటే అక్కడ ఆకలి డబ్బులు ఉండవు. అలాగనే అక్కడ వెలుగు ఉండదు, ఏ సూర్యుడు ఉండదు. అయితే వెలుగు అయితే ఉంటుంది, కానీ ఆ వెలుగు దేవుని మహిమ ఉంటుంది. గొర్రె పిల్లల యొక్క దీపం, గొర్రె పిల్లలే అక్కడ దీపంగా కనబడుతుంది. ప్రేమైన వాళ్ళ వెంబడించే మనకు అంతిమంగా మనం ఎక్కడ చేరుకుంటాం? సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే ప్రదేశము చేరుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆ లోకానికి వెళ్ళి నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపడ్డ వెళుతున్నాను, మిమ్మల్ని కూడా అక్కడికి నేను తీసుకువెళ్తానని చెప్పి వాగ్దానం ద్వారా ఆయన శిలువ మరణం పొంది నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి తిరిగి రానయ్యున్నాడు. ప్రియమైన వారు, మనము ఇక్కడ ఆయన్ను వెంబడించే వారు తిరిగి ఆ స్థలానికి చేరడానికి మనలో ఎంతమందిని ఇష్టపడుతున్నాం ఆలోచన చేయండి. ఆ గొడపిల్ల యొక్క రక్తము కడుక్కొని మన వస్త్రాలైన పాపాలతో కూడుకున్న మన వస్త్రాలను, మన శరీరాలను, మనలను, మన మనస్సులన్నింటినీ కూడా మనం మార్చుకొని మనము పవిత్రత కలిగి ఆయన సన్నిధానంలో నిలిచే వారిలో అవ్వటకు ఆయన ముందుగా వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడైతే సత్య మార్గంలో ఆయన నిన్ను నడిపించి తన దగ్గరకు మనందరినీ కూడా చేర్చుకుంటారని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మనం ఈ దినాన్ని అందరం కూడా తీర్మానం చేసుకుందాం. ఎలాంటి తీర్మానం చేసుకుందాం అంటే ప్రియమైన వారు, నిత్య జీవం పొందుకోవడానికి మనమందరం సాహసంతో కూడిన, అలాగే ప్రేమతో కూడిన వరాన్ని చేకూర్చుకుంటూ ఆయనను వెంబడిద్దాం. ఆయనే మన రక్షకుడు అని చెప్పి బహిరంగంగా ప్రకటించగలిగిన శక్తి సామర్థ్యాలను మనము సంపాదించుకుందాం. అలాగే చూసినట్లయితే ఏ విషయంలో కూడా బోధనల ప్రకారము నడుచుకుంటూ మనమందరూ కూడా ఆయన సన్నిధానంలో నిలిచేవారుగా ఉండాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు కానీ నిత్యుడు దేవా, సమాధాన స్తోత్రం తల్లి, నిన్ను వివరించు వారికి ఎంతో గొప్ప శ్రేష్టత ఇస్తారన్నావు కానీ అన్నిటి మించిన ఆయన పరలోక ప్రాకారం యొక్క గుణాలలో శిష్యులకు ఏర్పాటు చేసిన పేరులాగా మీ జీవగ్రంథంలో మా పేర్లు లిఖపడ్డాయని విశ్వసిస్తున్నాం తల్లి. మా విశ్వాసం ద్వారా నాయన మిమ్మల్ని వెంబడిస్తూ సాహసంతో గొప్ప శక్తి గల వారంగా నాయన ప్రార్థన పూర్వకంగా వాక్య పఠనం ద్వారా మిమ్మల్ని వెంబడిస్తూ మీ సన్నిధానంలో నిలిచే భాగ్యాన్ని మేము అందిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.